వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణం వ్యవహారంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్ను కొట్టివేసింది. మిథున్ రెడ్డిపై మోపిన తీవ్రమైన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు ఆయన్ను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది. ఈ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నప్పటికీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వ్యవహారం అంతా ఆయన చేతుల మీదుగానే నడిచేదని, ఈ కేసులో ఆయన చాలా కీలకమని సిట్ అధికారులు భావిస్తున్నారు. మిథున్ రెడ్డి ఇదివరకే ముందస్తు బెయిల్ కోసం నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించగా వెళ్లి హైకోర్టులోనే తేల్చుకోమని హైకోర్టు చెప్పే వరకు అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది. ఇప్పుడు హైకోర్టు బెయిల్ ఇవ్వడం కుదరదని చెప్పేయడంతో మిథున్ రెడ్డి మళ్లీ సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. సుప్రీంకోర్టు విచారణ జరపవచ్చు. ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు లేదా తిరస్కరించవచ్చు. కాబట్టి ఈ కేసులో ముందు పరిణామాలు కీలకంగా మారాయి. ఒకవేళ సుప్రీంకోర్టు కూడా బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తే మిథున్ రెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. మద్యం కుంభకోణం కేసులో ఆర్థిక లావాదేవీలన్నీ మిథున్ రెడ్డి చూసేవారని సిట్ అధికారులు చెప్తుండటంతో ఇప్పుడు ఆయన అరెస్ట్ కాకుండా కాపాడుకోవటం కూడా జగన్ కు చాలా ముఖ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో చక్రం తిప్పడానికి ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా లేరు కనుక ఒకవేళ ఈ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయి జైలుకు వెళ్లాల్సి వస్తే స్వామి భక్తి ప్రదర్శించి మద్యం కుంభకోణం కేసు తన నెత్తి మీద వేసుకుంటారా, లేదా ఫైనల్ బెనిఫిషియరీ పేరు చెప్పేసి ఈ కేసు నుంచి బయటపడతారా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.